ఈరోజు మనం చూస్తున్నాం ట్రాఫిక్ సమస్య గురించి. దాదాపు నిర్మల్ టాకీస్ నుంచి ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ అంటే అంత అధ్వానంగా తయారైపోయింది. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ ఈరోజు మీరు ఆదోన్లో ఈ కాటన్ స్టార్ట్ అయిపోయింది. ఒకప్పుడు ఒక 8-10 సంవత్సరాల కింద అలాగే 9 గంటల నుంచి 11:30 వరకు ఆ ట్రాఫిక్ జామ్ అయిపోతుండే. ఆ రోజు ఉన్నటువంటి ఆర్టీఓ గారికి అయితే డిఎస్పీ గారు అయితేనేమి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనమంతా కలిసి కట్టుకున్న కంప్లీట్ ట్రాఫిక్ హాస్పిటల్ వరకు పొడిగించడం జరిగింది. కొన్ని సందర్భంలో అసలు 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇంకొకటి అక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అటు మిలిటరీ స్కూల్స్ అయితేనేమి, చైతన్య స్కూల్ అయితేనేమి, అయిన తర్వాత మన ఈ మున్సిపల్ హై స్కూల్, ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్, చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే కోర్ట్ టైమ్స్. అక్కడ వచ్చినటువంటి ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లవాళ్ళు స్కూల్కి రావడం జరుగుతుంది. అక్కడ యాక్సిడెంట్ అయ్యేది చాలా మనం చూస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్లో నేను ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కోరుకున్నది ఒకటే, అక్కడ కాంజనేర్ ఏరియా సర్కిల్లో మాత్రం ఒక కానిస్టేబుల్ కంపల్సరీ పెట్టండి. పొద్దున్న నుంచి ఇప్పుడు ట్రాఫిక్ క్లీన్ చేయాలా. ఇప్పుడు వ్యవసాయానికి ఉత్పత్తులు అన్నీ మార్కెట్ కానీ పోతుంటుంది. ప్రయాణం చేసేవాళ్ళు, ఆఫీస్కి పోయేటట్టు ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ ఇంత ట్రాఫిక్ ఉంది సార్. దయచేసి మీరే ఏదో ఒకటి పరిష్కరించాలి సార్. ఒకప్పుడు ట్రాఫిక్లో కానిస్టేబుల్ ఉంటుండే, ఈరోజు కానిస్టేబుల్స్ కనపడరు. ఎందుకంటే వాళ్ళు ఏమని అడిగితే ట్రాఫిక్ స్టేషన్లో మెన్స్ తక్కువ ఉండాలని చెప్తారు. మెయిన్ మనకు ఉండేదే ఒక రోడ్డు ఆదోన్లో. ఆ రోడ్డు ప్రకారం మీరు ట్రాఫిక్లో ఈ మార్నింగ్ టైమ్స్ కంట్రోల్ చేయమని చెప్పి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు గంటా సుబ్బారావు ఉన్నప్పుడు కంప్లీట్ టౌన్ అంతా తిరుగుతుండే ఆయన. ఇప్పుడు వచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు, వాళ్ళు చాలా మంది చెప్తున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్లో ఉన్నారు లేదని చెప్పి ప్రజలకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు కూడా టౌన్లో తిరగండి, మీకు అనుభవం ఉంది. ఎందుకంటే ఆదోన్ చేసిపోయినారు మీరు, తప్పకుండా ఆదోన్ని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. దాన్ని ఒమ్ము చేయొద్దని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అలాగే మార్కెట్ యార్డ్లో కొత్త బాడీ వచ్చి 5 రోజులైంది. వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, ఇక్కడ రైతు సోదరులకి ఇప్పుడు కాటన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది రైతులు వాళ్ళ కోసం మీరు మధ్యాహ్నం భోజనం అంటే 15 రూపాయలకు భోజనం పెట్టే స్టార్ట్ చేయండి. అలాగే నీళ్ళ సౌకర్యాలు కానీ వాళ్ళకు రైతు భవన్లో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ మెరుగుపరచండి అని చెప్పి కొత్తగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ వచ్చినట్టు బాడీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఉన్నప్పుడు 12 నుంచి 15 వరకు 5 రూపాయలు భోజనం పెట్టినాము. ఇప్పుడు అయిన తర్వాత 15 రూపాయలు చేసినారు. 15 రూపాయలైనా స్టార్ట్ చేయండి అని చెప్పి నేను కొత్త బాడీకి డిమాండ్ చేస్తున్నాను. అలాగే మీరు కొత్తగా వచ్చినటువంటి మన చైర్మన్ గారు అయితేనేమి, కొత్త బాడీకి అయితేనేమి రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, మార్కెట్లో మీరు ప్రతిరోజు మార్నింగ్ వచ్చి కంప్లీట్ చూడండి. ఇక్కడ రైతులు చాలా అన్యాయంగా అవుతున్నారు. తూకాల్లో అయితేనేమి, అయిన తర్వాత ఈరోజు దాదాపు 1000 వెహికల్స్ వస్తే ఈ మినీ లారీస్ కంప్లీట్ ప్రైవేట్ ఫ్యాక్టరీస్కి పోతున్నాయి. అది కంట్రోల్ చేయండి. మార్కెట్కి వస్తే మార్కెట్ ఒక కళ. ఎందుకంటే ఇది సెకండ్ బాంబే అని చెప్తున్నారు. మార్కెట్ ఉండే దానికి ఆధునిక కళ వచ్చింది. దానికి నేను స్టాఫ్ కానీ కొత్త బాడీ కానీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి, ఎక్కడ ఉన్నటువంటి మినీ లారీస్ అంతా మార్కెట్కి వచ్చి మార్కెట్లో రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, నేను ఎక్స్-ఏపీఎంసీ చైర్మన్ ఆదోని. बहुत है सर, बच्चा को बहुत तकलीफ हो रहा है। बच्चा का लेट हुआ बोले तो बाहर बेचना ट्रैफिक को बहुत मुश्किल हो रहा है।
డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. Let's blow it all. 서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 draw. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring on the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Hanging a dip that made us settle, we're built up. 안 기다려 난 and live finesse booze. Oh yeah, yeah, yeah. Can you feel the brand new heat? 감춰진 나의 날개를 높이 들어 맘 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나